హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బాన్ ఎపిటైట్ యువర్ మెజెస్టీ అనే డ్రామాని ఎపిసోడ్ నెంబర్ 2 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, లాస్ట్ వీడియోలో యాన్ జియాంగ్ కేల్గమ్ ని వెంట పెట్టుకొని తన బ్యాగ్ ని వెతకడానికి బయలుదేరుతుంది. ఇలా వాళ్లకు మార్గం మధ్యలో ఒక నది కనిపించడంతో అక్కడ కూర్చొని యాన్ జియాంగ్ తన తల మురికైపోయిందని తల వాష్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో అక్కడ యాన్ జియాంగ్ కి మనుషులు కనిపించడంతో యాన్ జియాంగ్ వాళ్ళని చూసి వాళ్ళకేమైనా హెల్ప్ చేస్తుందేమో అని వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో కేల్గమ్ యాన్ జియాంగ్ ని ఆపి, వద్దు వాళ్ళని పిలవమాకు, వాళ్ళకి ఇప్పుడు మనం కనిపించామంటే తీసుకువెళ్లి మనల్ని బందీగా ఉంచుతారని చెప్తూ ఉంటుంది. అది విన్న యాన్ జియాంగ్ ఏంటి బందీగానా, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. దానికి కేల్గమ్ ఈ రాజ్యం నుంచి ఎవరైనా పారిపోతున్న వాళ్ళని పట్టుకొని తీసుకువెళ్లి బందీలుగా వాళ్ళ రాజ్యంలో ఉంచుతారు అని కేల్గమ్ యాన్ జియాంగ్ కి చెప్తుంది. ఇక అదే టైంలో ఒక అతను వీళ్ళని చూసి వాళ్ళని తీసుకువెళ్లి జైల్లో బందీలుగా వేస్తారు. ఇక యాన్ జియాంగ్ అయితే ఆ జైల్లో వేసినప్పుడు నానా అల్లరి చేస్తూ ఉంటుంది. అక్కడ ఇంకా చాలా మంది ఆడవాళ్లు కూడా ఉండి ఉంటారు. యాన్ జియాంగ్ కేల్గమ్ తో ఏంటి మనం ఎక్కడున్నాము, ఎందుకు వచ్చాము ఇక్కడికి అని అరుస్తూనే ఉంటుంది, నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుంది. అది విన్న ఆ జైల్లో ఉన్న ఇంకా కొంతమంది ఆడవాళ్లు నోరు మూసుకొని చుప్చాప్ గా కూర్చోండి, ఈ జైల్లో మీరు ఒక్కలే లేరు, మేం కూడా ఉన్నాము, ఎందుకంత నానా హంగామా చేస్తున్నారని వాళ్ళు యాన్ జియాంగ్ ని అంటూ ఉంటారు. అది విన్న యాన్ జియాంగ్ ఓరి దేవుడా ఇక్కడెలా చిక్కుకున్నానని బాధపడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో ఆ జైల్లో కూర్చొని ఎలా బయటపడాలి ఇక్కడ నుంచి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ జైలుకు వేసిన లాక్ ని చూసి, ఈ లాక్ ను చూస్తే చాలా పాతకాలం లాకులా ఉంది, అంతేకాకుండా ఇక్కడున్న మనుషులు కూడా చాలా పాతకాల పద్ధతులు పాటిస్తున్నారు, నేను నిజంగా టైం ట్రావెల్ చేసి వచ్చానా, ఎలా జరిగింది ఇలా అని, నేను ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి, నన్ను వదిలేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని యాన్ జియాంగ్ గట్టిగా అరుస్తూనే ఉంటుంది. ఇక యాన్ జియాంగ్ గోల భరించలేక అక్కడున్న సైనికులు జైలుకు వచ్చి యాన్ జియాంగ్ కాళ్ళు చేతులు కట్టేసి మాట్లాడుకోకుండా నోట్లో ఒక క్లాత్ లాంటిది కుక్కి కడతారు. ఇలా కట్టేసినా కూడా యాన్ జియాంగ్ అసలు ఊరుకోకుండా అరుస్తూనే ఉంటుంది. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగిందని, ఎందుకు ఇక్కడికి వచ్చానని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. నేను 1 lakh వాన్స్ గెలుచుకున్న తర్వాత ఫ్లైట్ లో వచ్చాను, ఫ్లైట్ లో ఏం జరిగి ఉంటుంది అసలు అర్థం కావట్లేదే, అతడు చెప్పింది నిజమేనా, అతడు నిజంగా యువరాజా, ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు నేను టైం ట్రావెల్ చేశానంటే అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడున్న సైనికులు వచ్చి జైల్లో ఉన్న వాళ్ళని బయటికి రమ్మని చెప్తూ ఉంటారు. వీళ్ళని జైల్లో నుంచి బయటికి తీసుకువెళ్లి వాళ్ళ పేరు ఏజ్ కనుక్కుంటూ ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నారని యాన్ జియాంగ్ కేల్గమ్ ని అడిగితే వాళ్ళకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి రాజులకు సఖిగా పంపుతారు అని చెప్తూ ఉంటుంది. కేల్గమ్ మాటలు విన్న యాన్ జియాంగ్ చాలా షాక్ అవుతుంది. ఇక అప్పుడే అక్కడున్న రాజు యాన్ జియాంగ్ ని వచ్చి తన డీటెయిల్స్ చెప్పమని అంటూ ఉంటాడు. యాన్ జియాంగ్ తన పేరు చెప్పి నేనొక షెఫ్, నాకు 30 సంవత్సరాలు ఉంటాయి అని చెప్పడంతో 30 సంవత్సరాలు ఉంటాయా, అయితే నువ్వు పక్కకు వెళ్లి నిలబడు అని అంటూ ఉంటాడు. ఇక తర్వాత కేల్గమ్ ని కూడా పిలిచి నీ ఏజ్ ఎంత అని డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు. కేల్గమ్ కూడా సేమ్ యాన్ జియాంగ్ చెప్పినట్టే నాకు కూడా ఒక 30 సంవత్సరాలు ఉంటాయి అని అంటూ ఉంటుంది. ఇక అది విన్నా కేల్గమ్ ని కూడా వెళ్లి పక్కన నించోమని చెప్తాడు. తర్వాత వాళ్ళని రాజుకు సఖిగా ఉండడానికి సెలెక్ట్ చేసిన వాళ్ళు వెళ్లి అందంగా రెడీ అవ్వండి, మిగిలిన వాళ్ళు వెళ్లి గెస్ట్లు వస్తున్నారు వాళ్లకు వంటలు రెడీ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. అదే టైంలో మనకు యువరాజును చూపిస్తూ ఉంటారు. యువరాజు తనతో పాటు ఉన్న సైనికులు వెతుక్కుంటూ నది ఒడ్డుకు వచ్చి నది ఒడ్డున దొరికిన యాన్ జియాంగ్ హెయిర్ బ్యాండ్ ను తీసుకువెళ్లి యువరాజుకు ఇస్తాడు. ఆ హెయిర్ బ్యాండ్ ను చూసిన యువరాజు అది యాన్ జియాంగ్ దే అని, మనకన్నా ముందు ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని రాజు తన సైనికులను అడుగుతూ ఉంటాడు. దానికి సైనికులు ఇక్కడ కొంతమంది సైనికుల అడుగుల గుర్తులు కనిపించాయని చెప్పడంతో యాన్ జియాంగ్ ని వాళ్లే తీసుకువెళ్లి ఉంటారని, సరే అయితే మనం రాజ్యానికి వెళ్దాం పదా అని వాళ్ళని తీసుకుని వెళ్తూ
వెళ్తూ ఉంటాడు. రాజులకు సఖిగా సెలెక్ట్ కాని ఆడవాళ్ళను కుకింగ్ చేయమంటే యాన్షియాంగ్ వెళ్లి అక్కడున్న పాత్రలని, వెనిగర్ ని, సోయా సాస్ ని అన్నిటిని చెక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడున్న వస్తువులు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి, ఇక్కడున్న వంట పాత్రలు కూడా చాలా పాతకాలం పద్ధతికి చూడ్డానికి చాలా బాగుంది అని అంటూ ఉంటుంది. ఇక అక్కడున్న వెజిటేబుల్స్ ని చూస్తూ ఇక్కడున్న కూరగాయలు అయితే చాలా తాజాగా ఉన్నాయి, కానీ ఇవి వంట చేయడానికి సరిపోవు అని అంటూ ఉంటుంది. యాన్జియాంగ్ రాజు కింద పనిచేసే వ్యక్తి దగ్గరికి వెళ్లి వంట చేసిన తర్వాత మమ్మల్ందరినీ వదిలేస్తారా, మేము బయటికి వెళ్ళిపోవచ్చా అని అడుగుతూ ఉంటుంది. దానికి అతను ఒక్కసారి ఇక్కడికి వచ్చాక రాజాజ్ఞ లేంది ఇక్కడ నుంచి బయటపడడం చాలా కష్టం అని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ అయితే ఒకటి చెప్పు, నువ్వు వచ్చే గెస్టులు ఎలాంటి ఫుడ్ తింటారు, చేపలు లేదా మాంసం లాంటివి చెప్పండి, వాళ్ళకేమైనా ఎలర్జీ లాంటివి ఉన్నాయా, అవన్నీ తెలిస్తేనే కదా మేం మనసు పెట్టి వాళ్ళకు నచ్చినట్టు వంట చేయగలమని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రాజు వచ్చి ఎవరు నువ్వు అని అంటూ ఉంటాడు. దానికి నేనొక షెఫ్ ని, వాళ్ళకి ఎలాంటి వంటకాలు నచ్చుతాయి, ఇక్కడున్న కూరగాయలు వంట చేయడానికి సరిపోవు అని చెప్తూ ఉంటుంది. దానికి ఆ రాజు వచ్చిన రాజులను మెప్పించడం చాలా కష్టం, వాళ్ళకి ఎవరు వంట చేసినా బాలేదనే చెప్తూ ఉంటారు, వాళ్ళకు నచ్చేలా ఫుడ్ వండడం ఎవరి వల్ల కాదు, వాళ్ళకు నచ్చినా బాలేదనే చెప్తూ ఉంటారు, మీరు వాళ్ళకు నచ్చేలా చేయగలరా అని ఆ రాజు యాన్షియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ నేను ఆ రాజులను వంట చేసి మెప్పిస్తా, కానీ దానికి ప్రతిఫలంగా మా అందరినీ రిలీజ్ చేస్తారా అని యాన్షియాంగ్ రాజుని అడుగుతుంది. దానికి ఆ యువరాజు నువ్వు చెప్పినట్టే నేను మీ అందరినీ వదిలిపెడతాను, మీకు కావలసిన సామాగ్రి అంతా ఇక్కడుంది చెక్ చేసుకోమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ వస్తువులన్నీ చూసిన యాన్షియాంగ్ కి నాకు కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి, కానీ ఇదొక్కటి కూడా యూజ్ అయ్యేలా లేదు, అందరూ ఒకేలాంటి ఫుడ్ ఇష్టపడరు, అందరికీ నచ్చే ఫుడ్ ఏంటిది, దానికి సంబంధించింది ఒకటి కూడా ఇక్కడ లేదు, మీట్ లేదని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే యాన్షియాంగ్ కి ఒక క్లాత్ కింద మీట్ కనిపించడంతో తెగ సంబరపడిపోయి నేను దీంతో ఫ్రెంచ్ స్టైల్ స్టీక్స్ చేస్తానని అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా రాజు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. రాజు పక్కనున్న మంత్రి రాజుతో ఇదంతా చూస్తుంటే వాళ్ళు చేసేలా కనిపించట్లేదు, నాకేదో డౌట్ గా ఉందని అంటూ ఉంటాడు. దానికి రాజు తను చేయగలదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక యాన్షియాంగ్ వంట చేయడం స్టార్ట్ అవుతుంది. మీట్ చాలా పెద్దగా ఉండటంతో అక్కడున్న కత్తులన్నీ సరిగ్గా కట్టు కావు, ఆ మీట్ ని సన్నగా కట్ చేసి కుక్ చేయాలన్నమాట. ఇక దాంతో యాన్షియాంగ్ కి ఒక ఐడియా వచ్చి వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాటన్నిటిని సముద్రపు నాచులో చుట్టి వాటర్ లో కుక్ చేసి ఆ మీట్ ని సన్నగా కట్ చేస్తుంది. ఇక తన వంట ప్రాసెస్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మిగిలిన వాళ్ళతో యాన్షియాంగ్ హెల్ప్ చేపించుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో రాజ్యానికి 4 గెస్ట్లు వచ్చి ఉంటారు. వచ్చిన గెస్ట్లకి అక్కడున్న రాజుకి సఖిగా ఉండబోయే అమ్మాయిల్ని చూపిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిల్ని చూసిన ఆ గెస్ట్లు ఏ అమ్మాయిని కూడా నచ్చరు, ఇంకా ఎవరైనా ఉన్నారా, నాకు ఇక్కడున్న ఆడవాళ్ళు ఎవరూ నచ్చలేదు, వీళ్ళంతా ముసలి వాళ్ళ కనిపిస్తున్నారని అంటూ ఉంటాడు. అంతేకాకుండా వచ్చిన గెస్ట్లు ఆ రాజులతో ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉందంట, తను చాలా అందంగా ఉందంట అని రాజ్యంలో ఉన్న ఒక రాజు కూతురు గురించి అడుగుతూ ఉంటారు. దానికి అక్కడున్న రాజులు తను ఇంకా చిన్న పిల్ల యువరాజు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఇంకా మాకు ఈ స్నాక్సే పెడతారా, భోజనం ఎప్పుడు వస్తుందని అడుగుతూ ఉంటారు. దాంతో యాన్షియాంగ్ ప్రిపేర్ చేసిన ఫుడ్ ని తీసుకొచ్చి ఇస్తారు. దాన్ని చూసిన ఆ రాజులకి దీన్ని భోజనం అంటారా, ఈ కొంచెం తింటే సరిపోతుందా ఎవరికైనా, ఇదేనా మీరు చేసే రాజమర్యాదలు, ఈ ఫుడ్ మేము ఎలా తినాలి, చాలా అసంతృప్తిగా ఉన్నాము అని వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్న రాజ్యంలోని రాజులు మమ్మల్ని క్షమించండి, ఇక్కడ చేసే వంట మనిషి ఏదో తప్పు చేసిందని క్షమాపణ అడుగుతూ ఉంటాడు. దానికి వచ్చిన గెస్ట్లు మాకు క్షమాపణకు బదులుగా ఇంకేమైనా ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు. దానికి రాజు ఇప్పుడే ఈ వంట చేసిన వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చి మేముందే కఠినంగా శిక్షిస్తామని ఆ రాజు అంటూ ఉంటాడు. దానికి అక్కడున్న సైనికులు వెళ్లి వెంటనే యాన్షియాంగ్ వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. అక్కడున్న ఆడవాళ్ళందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వచ్చిన గెస్ట్లకి సారీ చెప్పమని అడుగుతారు. ఇక దీంతో యాన్షియాంగ్ ఆ గెస్టులతో ఇలా అంటూ ఉంటుంది, మీరు ఇంకా ఫుడ్ టేస్ట్ చేయలే కదా, ఇక్కడ దొరికే అన్ని స్వచ్ఛమైన మసాలాలతో ఆ ఫుడ్ ప్రిపేర్ చేశాను, మీరు తింటే టేస్ట్ మీకే తెలుస్తుంది, ముందు మీరు తిన్న తర్వాత మీకు ఆ ఫుడ్ ఖచ్చితంగా నచ్చుతుందని అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ గెస్టులు ఈ అమ్మాయికి చాలానే పొగరు ఉంది, మమ్ముల రాజమర్యాదలకు పిలిచి ఇంతేనా అవమానించేది,
ఇప్పుడు మా మనసులో మాట బయటికి పెట్టే టైం వచ్చింది అని గెస్టులు అలా మనుషులను పంపించి రాజుగారి కూతుర్ని వాళ్ళుండే ప్లేసుకు తీసుకురప్పిస్తారు. ఆ అమ్మాయిని చూసిన రాజుగారు, ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్ని ఇక్కడికి తీసుకువస్తావా, ఎంత ధైర్యం ఉండాలి అని తన దగ్గరున్న కత్తితో ఆ గెస్టులని చంపడానికి వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో రాజుగారి కొడుకు వచ్చి వాళ్ళ నాన్నగారిని ఓపిక పట్టమని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా తన కూతురు దగ్గరికి వెళ్లి నీకేమీ కాదు, నువ్వు బాధపడకని కూతుర్ని ఓదారుస్తారు. ఇక ఇది చూసిన అతిథులు, మీరు చెప్పినట్టే ఈ ఫుడ్డును టేస్ట్ చేస్తాను, ఈ ఫుడ్ గనక మాకు నచ్చకపోతే మీ మనవరాలతో పాటు ఇక్కడున్న వాళ్ళందరినీ మా మహల్ కి తీసుకొని వెళ్తానని అంటూ ఉంటారు. ఇక అక్కడున్న అతిథులు ఆ ఫుడ్డుని తింటూ ఉంటారు. ఆ అతిథులకు ఫుడ్ అనేది చాలా అంటే చాలా నచ్చేస్తుంది. ఆ ఫుడ్ తింటున్న టైంలో వాళ్లకు స్వర్గంలో తేలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ అతిథులకు ఫుడ్ చాలా నచ్చుతుంది, కానీ కావాలనే అక్కడున్న రాజులతో మాకు ఆ ఫుడ్ ఏమాత్రం కూడా నచ్చలేదు, మేము ఇక్కడున్న వాళ్ళందరినీ మా రాజ్యానికి తీసుకొని వెళ్తామని చెప్తూ ఉంటారు. ఇక అది విన్న పెద్ద రాజుకి చాలా కోపం వచ్చి ఆ ఫుడ్ ని టేస్ట్ చేస్తాడు. ఆ రాజుకి ఆ ఫుడ్ చాలా నచ్చడంతో వీళ్ళు కావాలనే అబద్ధాలు ఆడుతున్నారని అర్థమయ్యి తన దగ్గరున్న కత్తిని తీసుకొని ముందుకు వెళ్తూ, మీరు కావాలనే అబద్ధాలు ఆడుతున్నారు, ఇప్పుడే మిమ్మల్ని చంపేస్తా అన్నట్లుగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఆ రాజు దగ్గరికి తన కొడుకు వచ్చి ఆపి, మీరు ఇలా చేయకండి నాన్న అని ఏడుస్తూ ఉంటాడు. ఇక వచ్చిన అతిథులు, ఈ ఫైట్ అంతటికి కారణం యాన్షియాంగే అని, ముందుగా నిన్ను శిక్షిస్తామని, తన శిరస్సును వెంటనే తొలగించండి అని తనకు శిక్ష అమలు చేస్తారు. ఇక అక్కడున్న సైనికులు యాన్షియాంగ్ ని తీసుకుని వెళ్లి శిక్షిస్తున్న టైంలో అప్పుడే అక్కడికి మన యువరాజు లీహోన్ వచ్చి, ఇదంతా ఆపండి, ఏం చేస్తున్నారు మీరు, ఆ ఫుడ్డును నేను తిని చెప్తాను, టేస్ట్ ఎలా ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేద్దామని అంటూ ఉంటాడు. ఇక ఆ రాజును చూడగానే యాన్షియాంగ్ కి చాలా భయమేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యువరాజు ఎంత చెప్పినా యాన్షియాంగ్ విని ఉండదు కదా, చాలా సతాయించి ఉంటుంది, తను చెప్పే మాటలన్నీ అబద్ధాలని అనుకొని ఉంటుంది కదా, అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు నా పరిస్థితి ఏంటో, నేను ఇతని చేతిలో చనిపోతానేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో యువరాజు ఆ ఫుడ్ టేస్ట్ చేస్తాననడంతో ఆ ఫుడ్ తీసుకువచ్చి యువరాజు ముందు పెడతారు. అయితే ఆ ఫుడ్డును మొదటగా యాన్షియాంగ్ ని తినమని చెప్తాడు. ముందు కొద్దిగా ఆ ఫుడ్డుని యాన్షియాంగ్ ని తినమనడంతో ఆ ఫుడ్డుని యాన్షియాంగ్ టేస్ట్ చేస్తుంది. ఆ తర్వాత యువరాజు ఆ ఫుడ్డుని తింటూ ఉంటాడు. ఇక ఆ ఫుడ్డుని టేస్ట్ చేసిన యువరాజుకి ఆ ఫుడ్ చాలా అంటే చాలా నచ్చుతుంది. తనకు గాల్లో తేలినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ ఫుడ్ తింటున్న టైంలో. అంతేకాకుండా ఇంత మంచి ఫుడ్ జీవితంలో ఇంకా ఎప్పుడు టేస్ట్ చేయలేదని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ ఫుడ్ తింటున్న టైంలో యువరాజుకి తన స్కిన్ మొత్తం గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇంత మంచి ఫుడ్ నేను ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ రాజు యాన్షియాంగ్ తో, ఈ ఫుడ్ ను నువ్వు ఎలా ప్రిపేర్ చేశావు, ఈ ఫుడ్ తింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి, అంత రుచికరంగా ఉంది ఈ ఫుడ్, ఎలా ప్రిపేర్ చేశావని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ తన మనసులో, ఎలా అయితేనేంటి, యువరాజుకి నా ఫుడ్ నచ్చేసింది, నేను బ్రతికిపోయాను హమ్మయ్యా అని అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యువరాజు అక్కడున్న వాళ్లతో, ఈ ఫుడ్ బాగుంది కదా, మీరెందుకు బాలేదని చెప్పారని అడగడంతో అక్కడున్న రాజులు, మహారాజా ఈ ఫుడ్ బాగుందంటే మీ పేరు కన్నా ఈ ఫుడ్ పేరే ఫేమస్ అవుతుందేమో అని బాలేదని చెప్పామని కవర్ చేస్తూ ఉంటారు. అది విన్న యాన్షియాంగ్, బానే కవర్ చేశారులే అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు యాన్షియాంగ్ తో, వంట చేయడం మగవారి పని కదా, నువ్వెలా నేర్చుకున్నావు, ఈ పనిలోకి ఎలా దిగావని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్, మా డాడీ వంట బాగా చేస్తాడు, తన దగ్గర నుంచి నేర్చుకున్న యువరాజా అంటూ ఉంటుంది. అంతేకాకుండా యాన్షియాంగ్ ఆ రాజుతో, మీలాంటి గొప్ప రాజుకి వంట చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నా అని అంటూ ఉంటుంది. దానికి ఆ యువరాజు, నీ పేరేంటి, నీకు ఎంత వయసు ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు. దానికి నా పేరు యాన్షియాంగ్, నా వయసు 27 సంవత్సరాలు అని అంటూ ఉంటుంది. దానికి యువరాజు, 27 సంవత్సరాల, చూడ్డానికి నువ్వలా కనిపించట్లేవు, చాలా చిన్నదానిలా కనిపిస్తున్నావని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నీకు పెళ్ళైందా అని యువరాజు యాన్షియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ ఇంకా లేదు అనడంతో దానికి యువరాజు, అయ్యో నీకు ఇంకా పెళ్లి కాలేదా అని అంటూ ఉంటాడు. అప్పుడే యాన్షియాంగ్, లేదు యువరాజా, చేసుకోవాలని చూస్తున్నా అని అంటూ ఉంటుంది. అప్పుడే యువరాజు యాన్షియాంగ్ తో, నువ్వెక్కడి నుంచి వచ్చావని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ ఆ రాజుకు నిజం చెప్పాలా వద్దా అన్నట్లుగా, నేను 500 సంవత్సరాల ముందు నుంచి వచ్చాను యువరాజా అనడంతో ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అక్కడున్న రాజులు కూడా ఆశ్చర్యపోతూ
ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే యాన్షియాంగ్ నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇదే నిజం యువరాజు గారు అని యాన్షియాంగ్ అంటూ ఉంటుంది. దానికి యువరాజు, నువ్వు చెప్పింది నేను నమ్మానులే, కానీ నాకేమనిపిస్తుందంటే నీ మైండ్ ను కొంచెం సరిచేయాలనిపిస్తుంది అనడంతో యాన్షియాంగ్ ఈ యువరాజు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడున్న రాజులు వచ్చి నీ ప్లేస్ లో కూర్చో, ఇప్పటికే చాలా ఎక్కువైంది అనడంతో యాన్షియాంగ్ వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంటుంది. ఇక అప్పుడే యువరాజు అక్కడున్న రాజులతో రేపు ఇక్కడున్న వాళ్ళందరినీ మహల్ కు తరలించండి అనడంతో యాన్షియాంగ్, ఏంటి మమ్మల్ని విడిచిపెట్టట్లేదా, ఎందుకు నేను వంట బాగా చేశాను కదా, వదిలిపెడతా అన్నారు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే రాజుతో పాటు ఉన్న వ్యక్తి ఈ రాజుగారి మనవరాల్ని వదిలిపెట్టాలా అనడంతో దానికి యువరాజు, లేదు, తనని కూడా మనం మనతో పాటు మహల్ తీసుకువెళ్తున్నామని అంటూ ఉంటాడు. దానికి అక్కడున్న రాజుకి చాలా కోపం వస్తుంది. తర్వాత రాజులందరూ యువరాజు గదిలో నుంచి వెళ్ళిపోతారు. కానీ ఆ రాజ్యపు రాజు యువరాజు దగ్గర కూర్చొని, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఒక రాజ్యానికి రాజు అయ్యుండి ప్రజలను మంచిగా చూసుకోవాలి, అలా అయితేనే ప్రజలు మీతో ఎప్పటికీ ఉంటారు అని యువరాజుని ఆ రాజు తిడుతూ ఉంటాడు. దానికి రాజు కోపము వచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నన్నే తప్పు పడుతున్నావా, నీ కారణంగా మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు రాజ్యాన్ని ఎలా పాలించాలనేది నువ్వే నాకు చెప్తున్నావా అని యువరాజు ఆ రాజుని తిడుతూ ఉంటాడు. నిన్నటి ఎపిసోడ్ లో యువరాజు వాళ్ళ మదర్ రాజుగారు వేటకు వెళ్తుంటే టెన్షన్ పడుతుందని చెప్పాను కదా, అది యువరాజు వాళ్ళ మదర్ కాదు, వాళ్ళ అమ్మమ్మ అయి ఉంటుంది. తర్వాత యువరాజు ఆ రాజుని ఇక్కడ నుంచి పంపించేసేయని చెప్పడంతో ఆ రాజుని అక్కడున్న సైనికులు యువరాజు దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు. ఇంకా యాన్షియాంగ్ ని సపరేట్ జైల్లో పెట్టి బంధించి ఉంచుతారు. అప్పుడు యాన్షియాంగ్ కేల్గంతో, నేను వచ్చిన ప్రదేశానికి ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు, నేను భవిష్యత్తు నుంచి వచ్చాను, ఎవరూ నేను చెప్పిన మాట నమ్మట్లేదని అంటూ ఉంటుంది. దానికి కేల్గం, నేను నిన్ను నమ్ముతాను, నువ్వు నిజంగా భవిష్యత్తు నుంచి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. హా అవును, వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఒక బుక్ చదివాను, ఆ బుక్ ద్వారా వచ్చానేమో, ఆ బుక్ బ్యాగులో ఉంది, ఇప్పుడు నేను ఆ బ్యాగు వెతికి పట్టుకుంటే మళ్ళీ తిరిగి నా లోకానికి వెళ్ళిపోవచ్చని అంటూ ఉంటుంది. ఎలా అయినా మనం ఆ బుక్ ని వెతికి పట్టుకోవాలని కేల్గం కి యాన్షియాంగ్ చెప్తూ ఉంటుంది. అదే టైంలో మనకు యువరాజు మంత్రి మాట్లాడుకోవడం చూపిస్తూ ఉంటారు. రాత్రిపూట యువరాజు ఆరు బయట నించొని ఉంటాడు. యువరాజు దగ్గరికి మంత్రి రావడంతో ఆ మంత్రితో యువరాజు, రాజుగారి మనవరాలతో సహా మిగిలిన ఆడవాళ్ళందరినీ విడిచిపెట్టండి, కానీ యాన్షియాంగ్ ఇంకా తనతో పాటు ఉన్న అమ్మాయిని మాత్రం విడిచిపెట్టొద్దు, రేపు వాళ్ళిద్దరిని మాత్రమే మనం మహల్ కి తీసుకువెళ్తున్నాము అని రాజు అంటూ ఉంటాడు. దానికి ఆ మంత్రి, రాజుగారి మనవరాల్ని వదిలిపెడితే రాజమాత ఊరుకుంటుందా అని అడుగుతూ ఉంటాడు. దానికి యువరాజు, రాజమాత ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోదనుకుంటున్నా, దాని గురించి నేను చూసుకుంటా అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో మనకు యాన్షియాంగ్ ని చూపిస్తూ ఉంటారు. యాన్షియాంగ్ ని బందీ చేసిన దగ్గరికి యాన్షియాంగ్ ని బంధించి తీసుకువచ్చిన రాజు వచ్చి, నీకిచ్చిన మాట ప్రకారం నువ్వు ఫుడ్ మంచిగా వండితే విడిచిపెడతా అని చెప్పాను కదా, నా మాట నిలబెట్టుకుంటున్నాను, ఈ లైటు ఇంకా భోజనము వెళ్లేదారిలో మీకు ఉపయోగపడుతుంది, వెనకాల తలుపు నుంచి శబ్దం చేయకుండా తొందరగా వెళ్ళిపోమ్మని ఆ రాజు యాన్షియాంగ్ చెప్తాడు. దాంతో యాన్షియాంగ్, నిజంగా వదిలిపెడుతున్నారా, నేను మీకు రుణపడి ఉన్నాను, కానీ మీ కూతురు విషయంలో చాలా బాధగా ఉందని చెప్పి యాన్షియాంగ్ ఇంకా కేల్గం నడుచుకుంటూ అడవి లోపలికి తన బుక్కుని వెతకడానికి వెళ్తూ ఉంటారు. యాన్షియాంగ్ ఇంకా కేల్గం కనిపించకపోవడంతో రాజుగారు మంత్రి వచ్చి రాజుగారికి వాళ్ళిద్దరూ కనిపించట్లేదని చెప్పడంతో రాజు కూడా వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరతాడు. కేల్గం ఇంకా యాన్షియాంగ్ యువరాజు ఆ బ్యాగ్ ని పడేసిన ప్లేస్ కి వెళ్లి బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ బ్యాగ్ వెతుకుతున్న టైంలో ఆ ప్లేస్ కి యువరాజు తన సైనికులతో పాటు వచ్చి ఉంటారు. అక్కడ యువరాజుని చూసిన యాన్షియాంగ్ చాలా షాక్ అయిపోతుంది, చాలా భయపడిపోతుంది కూడా. అప్పుడే యాన్షియాంగ్ కింద పడిపోతుండటంతో రాజుగారు యాన్షియాంగ్ ని పట్టుకుని కొంచెం రొమాంటిక్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడే యాన్షియాంగ్ రాజుతో, యువరాజు, మేము బుక్కు వెతుక్కుంటూ వచ్చాము, మమ్మల్ని ఏం చేయకండని అంటూ ఉంటుంది. నేను నా ప్లేస్ కి తిరిగి వెళ్ళడానికి ఆ బుక్ నాకు చాలా ఇంపార్టెంట్, దయచేసి నా బుక్కుని వెతికి ఇయ్యండి అని అడుగుతూ ఉంటుంది. దాంతో యువరాజు చెట్టు కొమ్మకు ఇరుక్కున్న బ్యాగ్ ని తీసుకొని రమ్మని తన సైనికుడికి చెప్పడంతో ఆ బ్యాగ్ ను తీసుకొని వచ్చి రాజుకి ఇస్తాడు. ఆ బ్యాగ్ ను తీసుకొని యువరాజు ఇంకా దూరంగా లోయలోకి విసిరేస్తాడు. దీంతో యాన్షియాంగ్ కి చాలా కోపం వచ్చి యువరాజుని ఫుల్ గా తిడుతూ ఉంటుంది. ఇక తర్వాత యువరాజు మళ్ళీ యాన్షియాంగ్ ని కేల్గం ని బందీ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్లే
దారిలో కూడా యాన్షియాంగ్ ఆ యువరాజుని ఫుల్ గా తిట్టుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మనకు మోగ్జు అనే అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి తను సంగీతం ప్లే చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు డాన్స్ వేస్తూ ఉంటారు. తను గిటారు ప్లే చేసేటప్పుడు గ్రాండ్ ప్రిన్స్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. గ్రాండ్ ప్రిన్స్ మోగ్జు ఒళ్ళో పడుకొని యువరాజు గురించి చెప్తూ ఉంటాడు. యువరాజు వాళ్ళ అమ్మ చనిపోయిన డెత్ మిస్టరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా యువరాజు ఈ రోజు వస్తున్నాడంట, తనతో పాటు ఒక అందమైన అమ్మాయి ఉందంట, నువ్వు యువరాజుని నీ వెనకాలే తిరిగేలా చేసుకోవాలి, నువ్వు ఏది చెప్తే అది చేసేలా యువరాజుని మలుచుకోవాలని చెప్తూ ఉంటాడు. దాని గురించి ఆలోచిస్తూ ఆమె గిటారు ప్లే చేస్తున్న టైంలో మోగ్జు చెయ్యి కట్ అయిపోతుంది. ఇక మోగ్జు యువరాజు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే యువరాజు యాంగ్షియాంగ్ తో మహల్ కు వచ్చి ఉంటాడు. యువరాజు మహల్ కి రాగానే మోగ్జు వెళ్లి యువరాజుని కలిసి నిన్ను చూసాక నాకు చాలా హ్యాపీగా ఉందని హగ్ చేసుకుంటుంది. దాంతో యువరాజు మోగ్జుని తీసుకువెళ్లి నీకొకటి చూపిస్తాను పదా అని యాన్జియాంగ్ ని చూపిస్తూ ఉంటారు. ఆమెను చూసిన మోగ్జు ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మోగ్జు యాన్షియాంగ్ ని చూస్తూ ఉంటే యాన్షియాంగ్ కి అర్థమైపోతుంది తను కోపంతో నన్ను చూస్తూ ఉంటుందని. ఏంటి చూపులతోటే నన్ను తను చంపేస్తుందా ఏంటని యాన్షియాంగ్ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యువరాజు ఈమెకు చాలా ప్రతిభ ఉందని మోగ్జుకు చెప్తూ ఉంటాడు. అప్పుడే మోగ్జు యువరాజుతో ఈమె ఏదైనా నేరం చేస్తే ఇక్కడికి తీసుకువచ్చావా అని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు అవును ఈమె నేరమే చేసింది కానీ నేను శిక్షించడానికి తీసుకువచ్చానని అనుకుంటున్నావా అని మోగ్జుతో యాంగ్షింగ్ ని రొమాంటిక్ గా చూస్తూ అంటూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.